పుష్ప గురించి కాదు మాట్లాడేది, నేను క్రష్మి గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తా. బాగుంది. సుకుమార్ డైరెక్టర్ 6 నెలల్లో ఫినిష్ చేస్తాడా? సార్ మీరంటేనే ఫినిష్ చేస్తాడు, ఆ మాత్రం భయం ఉండాలి, లేదంటే ఫినిష్ చేయడు. అమ్మమ్మ ఫినిష్ అయిపోతాడు అంతే. ఎగ్జాక్ట్లీ. ఓకే రెడీ రెడీ. తగ్గేదేలే, అసలు తగ్గేదేలే. థ్యాంక్ యూ సార్, సచ్ లవ్లీ షో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగలను, అది నాకు ఎందుకో చాలా నచ్చింది. అదేంటో మీరు ఈ మధ్యకాలం నేను నోటీస్ చేశా, నాకు చాలా నచ్చింది. నేను వెనకాల మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఏంటి దాని మీనింగ్? మీరు ఈ మధ్య ఎవరిని కలిసిన, నేను ఆడియో ఫంక్షన్స్లో చూసా, యాక్ట్రెసెస్ని కానీ ఎవరన్నా కానీ నన్ను వచ్చినప్పుడు కానీ, లేదంటే మొన్న మీరు నా షూటింగ్ వచ్చినప్పుడు కానీ, ఇలా వాళ్ళ తలకాయ మీరు చేపెట్టి మీరు అలా బ్లెస్ చేస్తున్నారు, అందరినీ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. నాకు ఎందుకు ఆ జెస్చర్ చాలా బాగుంది. దాని వెనకాల ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ మీరు ఎందుకు? నేను నమ్ముతాను. ఇప్పుడు నువ్వు అన్నావు కదమ్మా, ఇప్పుడు లైక్ యువర్ సెల్. ఒక ఇందాక ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఒక్క కూర్చొని ఎవరు ఏంటి నేను అలాగే అందరూ అడిగినప్పుడు ఎవరు మీకు ఇష్టమైన మనిషి ప్రపంచంలో అంటే ఎవరేమో అందరు తెలిసిందే, ప్రతి సందర్భంలో చెప్తాను నేను. సరే ఫస్ట్ దేవుడు, తర్వాత పుణ్య దంపతులకు బిడ్డకు పుట్టించినందుకు అదే ఆ పుణ్య దంపతులు వాళ్ళు. మూడోది ఎవరంటారు, నన్ను నేను అనుకున్నప్పుడు ఒక ఆరా ఏదో ఉంటుంది, అది మనం ఏదో ఉన్నా మన దగ్గర అది పంచుకోవాలి. ఒక రామానుజాచార్యులు వారు అష్టాక్షరి మంత్రం ఇచ్చాడు ఆయన, ఓం నమో నారాయణ అని చెప్పొద్దు అన్నాడు గురువు. చెప్తే ఏమవుతుందంటే ఏముంది, వినవాళ్ళేమో స్వర్గానికి వెళ్తారు, చెప్పినాడేమో నరకానికి, అది బాగుందని మొత్తం చెప్పేశాడు ఆయన మొత్తం ప్రపంచానికి. అలా మన దగ్గర ఉంది, మన దగ్గర దాచుకోకూడదు, ఏమున్నా సరే దాన్ని మనం పంచుకోవాలి. సో మీరు ఎనర్జీ వాంట్ టు ఐ బిలీవ్ ఎనర్జీ, ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మా. మీ ఎనర్జీ అలా నాకు కూడా ఇస్తే మీ అందరూ గర్వించే స్థాయికి నేను వెళ్తాను సార్. నాకు ప్రతి ఒక్కరు ఆశీస్సులు కావాలి అందరి తరఫున. గాడ్ బ్లెస్ యు. దీర్ఘాయుష్మాన్ బాబా. మీ ఆవిడ దీర్ఘాయుష్మాన్ బాబా, దీర్ఘ సుమంగళి బాబా, పిల్లలు దీర్ఘాయుష్మాన్ బాబా.